ఫ్రెండ్స్, తండ్రి ఆస్తులన్నీ కొడుకువి కావు అని హైకోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది. ఆ విషయాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. తండ్రి ఆస్తులన్నీ కొడుకులకు వారసత్వంగా సంక్రమిస్తాయా అంటే అవుననే అంటారు అందరూ. అయితే ఈ విషయంలో పూర్తిగా అవగాహన లేనప్పటికీ వారసులం మేమే అంటారు చాలామంది. అయితే తండ్రి ఆస్తులన్నీ కొడుకుకు చెందుతాయా అనే విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు అదేవిధంగా తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తుల విషయంలో కొడుకుకు చెందుతాయా లేదా అంశంపై శుక్రవారం స్పష్టమైన తీర్పు వెలువరించిందన్నమాట. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తి కొడుకుకు ఆటోమేటిక్‌గా సంక్రమించదని కోర్టు చెప్పింది. అది తన జన్మ హక్కుగా పరిగణించలేమని పేర్కొంది. సొంతంగా సంపాదించిన ఆస్తిని ఆ వ్యక్తి కొడుకుకు ఇవ్వకుండా అమ్ముకోవచ్చు లేదా ఇవ్వకుండా నిరాకరించవచ్చని పేర్కొంది కోర్టు. సో, సింపుల్‌గా చెప్పాలంటే తాతల నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపైనే మాత్రమే కొడుకుకు జన్మ హక్కు ఉంటుంది. అదే సమయంలో తండ్రి కష్టార్జితంగా సంపాదించిన ఆస్తిపై కొడుకుకు హక్కు ఉండదు. కొడుకుకు ఇవ్వాలా? వద్దా? అనేది తండ్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కేరళలో ఆస్తి హక్కుపై ఒక వ్యక్తి వేసిన కేసును పరిశీలించిన హైకోర్టు తీర్పు వెలువరించిందన్నమాట. తన తండ్రి ఆస్తిని తనకు చెందకుండా తన తల్లి చేసిందని తన కొడుకు పిటిషన్ వేశాడు. ఆస్తిని 5 మంది కుటుంబ సభ్యులకు చెందేలా వీలునామా రాయడంతో కోర్టుకెక్కాడన్నమాట. 46 సెంట్ల భూమిని 5 మంది కుటుంబ సభ్యులకు పంచింది అతని తల్లి. అయితే ఆ ఆస్తి తన సొంత ఆస్తిగా, పూర్వీకుల ఉమ్మడి ఆస్తిగా కాకుండా సొంతంగా సంపాదించిన ఆస్తిగా పరిగణించినందుకు కొడుకు కేసును ఓడిపోయాడు. సో, ఇది తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిగా వర్గీకరించినందున ఈ భూమిని బహుమతిగా ఇవ్వాలనే ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో ఈ భూమిని ఇతర కుటుంబ సభ్యులకు ఇచ్చే తల్లి వీలునామాను హైకోర్టు కూడా సమర్థించింది. చూశారు కదా! ఈ విధంగా అయితే తండ్రి సంపాదించిన ఆస్తి ఏదైతే సొంతంగా కొనుక్కున్నారో ఆ ఆస్తి చిల్లిగవ్వ కూడా ఎవరికీ ఇచ్చే అవకాశం లేదని అయితే కోర్టు చెప్పిందన్నమాట. తన ఇష్టం ఎవరికైనా అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు, లేదా ఎంత అమ్ముకొని ఖర్చు చేసుకొని తినేసుకోవచ్చు మాట. ఎవరు అడిగే అధికారం లేదన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.